ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. కమ్ టు మీ ఆల్ యూ హూ ఆర్ weary and burdened, and I'll give you rest. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈనాటి ఆధునిక ప్రపంచంలో మన జీవన ప్రయాణం గమనిస్తే అందరం కూడా ఏదో ఒక భారంతో నలుగుతున్నాం. కొందరికి అనారోగ్య భారం, మరికొందరికి అప్పుల భారం, ఇంకొంతమందికి ఎవరికి చెప్పుకోలేని మనోవేదన, రాత్రి నిద్ర ఉన్నా మనసులో విశ్రాంతి లేని జీవితాలు ఎన్నో. ఇలా అనేక రకాలైన భారాలు మోస్తూ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అద్భుతమైన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక గ్యారంటీ. ఈ ఉదయకాల ధ్యానం ఆయన నీతో మాట్లాడుతుంటుండగా వినగల చెవి కలిగిన వారముగా హృదయాలు తెరిచి నువ్వు ధ్యానం చేస్తే నీ గుండె మీదున్న బరువును దించి నీ ఆత్మకు నూతన జీవనాన్ని ఇవ్వబోతుంది. ఈ వాగ్దానములో ఉన్నటువంటి వచనాలను, ఆత్మీయ మర్మాలను లోతుగా పరిశీలన చేద్దాం. ప్రయాస, ఇది మన స్వంత శక్తితో ఏదో సాధించాలని పడే తాపత్రయం, మన స్వంత నీతితో దేవుని మెప్పించాలని చూసే ఆత్మీయ ప్రయాస. భారం అంటే ఇది మన మీద రుద్దబడింది. పాపపు అపరాధ భావం, లోకపు నిందలు మరియు మతపరమైన కట్టుబాట్ల భారం. నా యొద్దకు రండి అన్నది ఒక పిలుపు. ఏదో ఒక సిద్ధాంతం దగ్గరికి రమ్మని దేవుడు పిలవట్లేదు నిన్ను. ఆయన దగ్గరికే స్వయంగా రమ్మంటున్నాడు. అంటే విశ్రాంతి అనేది ఒక పద్ధతి కాదు, అదొక వ్యక్తి. ఆయనే మన సమాధానకర్త. నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్న మాటకు విశ్లేషణ చేస్తే ఇక్కడ విశ్రాంతి అంటే పని లేకుండా ఉండడం కాదు. నీవు తుఫానులో ఉన్నా కూడా హృదయం ప్రశాంతంగా ఉండటం. ఈ ఉదయకాల సమయం ఒక ఆలోచన చేద్దాం. తరచుగా మన జీవన ప్రయాణంలో మనము లేనిపోని భారాలను మీద వేసుకుంటాం. దేవుడిచ్చిన సమయాన్ని ఆయన కొరకు ఉపయోగించుకుంటా ఈ లోకపు ఆస్తులు, అంతస్తులు వెనక పరిగెట్టి ఇప్పుడు ఆ భారంతో ఊపిరాడక కొట్టుకుంటున్నాం. దేవుని దగ్గర దొంగిలిస్తున్నటువంటి ఆత్మీయ క్రమశిక్షణే ఈరోజు నీ స్థితికి కారణం. ఈరోజు నిన్ను అలసిపోయేలాగా చేసింది అదే. దేవునికి దూరస్థుడమైపోవడమే, ఆయన చేయి విడిచిపెట్టి లోకాన్ని చూస్తూ దాని వైపు పరుగులు పెట్టడమే దీనికి కారణం. దేవుని మీద పెట్టాల్సిన భారాన్ని నీ తల మీద వేసుకున్నావు కాబట్టే ఈ మానసిక ఒత్తిడి నీకు. ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి ఆలోచన చేయి. నీవు పడుతున్న ఈ ప్రయాస ఎవరి కోసం? నువ్వు దేవుని కాడిని మోస్తున్నావా, లేక లోకపు కాడిని మోస్తున్నావా? పశ్చాత్తాపం అంటే నీ తల మీద ఉన్న బరువును ఆయన పాదాల దగ్గర దించి ఆయన ఇచ్చే తేలికైన కాడిని ధరించటం. ఒక చిన్న బిడ్డ తన తండ్రి భుజాల మీద కూర్చున్నప్పుడు ఆ బిడ్డకు బరువు తెలియదు, ఎందుకంటే మోస్తుంది తండ్రి కాబట్టి. నువ్వు విరిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ పాపాలు నిన్ను వేధిస్తున్నాయేమో. యేసు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను తీర్పు తీర్చను, నిన్ను బాగు చేస్తాను అని. ఈ 40 రోజులు నీ స్వశక్తిని నీ విడిచిపెట్టి దేవుని కృప మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నీవు మోస్తున్న సిలువ నీకు భారంగా అనిపించవచ్చు, కానీ ఆ సిలువ మోయటానికి కావలసిన బలమును ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. నీవెప్పుడైతే ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తావో అప్పుడే నీ ఆత్మ నూతనపరచబడుతుంది. నీవు ఊహించినటువంటి నెమ్మది, శాంతి, సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సమాధానకర్త నీతో ఉంటే నీకేం ఆశీర్వాదం కలుగుతుందో తెలుసా? పూర్ణ శాంతి నీకు అనుగ్రహిస్తాడు. అనగా మనుష్యుల జ్ఞానానికి అందని సమాధానం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండవదిగా, అలసిపోయిన నీకు ఆయన ఆత్మీయ రెక్కలు ఇస్తాడు. నూతన బలం నీ స్వంతం. మూడవది, ఈ లోకపు గందరగోళములో దేవుని స్వరము నీకు స్పష్టంగా వినిపిస్తూ స్థిరమైన నడిపింపు అనే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక ఆలోచన చెయ్యి. ఎంతకాలం ఇంకెంతకాలం ఆ బరువును నువ్వు అక్కడివే మోస్తావు? ఎంతకాలం కృంగిపోతావు? ఎంతకాలము నిన్ను నీవే నిందించుకుంటూ నా బ్రతుకు మారదా అని ప్రశ్నించుకుంటూ కన్నీరు విడిస్తావు? నీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడే ఉదయం. నీ భారాన్ని ఆయనకు అప్పగించి, నీ అలసిపోయి ఉండొచ్చు, జీవితం మీద విరక్తి కలుగుతూ ఉండొచ్చు. ఇది అనుకూల సమయం. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన వైపు చూడు. ప్రభువా, నేను భారం మోస్తున్నాను, నా వల్ల కావటం లేదు నాయనా, నీవు వాగ్దానము చేసిన విశ్రాంతిని నాకు దయచేయని మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఆయన్ని అడుగు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం ఆదరణ కలిగించే మాటలతో మమ్మల్ని దర్శించి మాకిచ్చిన నెమ్మదిని బట్టి, ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి బిడ్డను అయా మీరు తాకండి. వారి హృదయ భారాన్ని దించి నీ ఆత్మీయ విశ్రాంతితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఈ శ్రమల కాలంలో మేమందరము నీ దగ్గరికి వచ్చి మా పాప భారాలు ఒప్పుకొని నీవిచ్చే నూతన జీవమును పొందుకునేలాగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను చేయి ఉద్దేశించిన ప్రతి ఆటంకము నుండి మమ్మలను బలపరచి అయా నీ అగ్ని కంచి ఉంచి, కాపుదల ఉంచి నీ దగ్గరికి రాగలగటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మమ్మలను దీవించి నీ గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.